హలో అండి, మీకోసం ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, మీ పర్సన్ గురించి ఆలోచించండి. ఫోర్ ఆఫ్ వాండ్స్, సెవెన్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ బాటమ్ ఆఫ్ ది డెక్ టూ ఆఫ్ కప్స్. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీతో మ్యారేజ్ కావాలనుకుంటున్నారు. మ్యారేజ్, ఒక కమిటెడ్ రిలేషన్షిప్, ఎంజాయ్మెంట్, సెలబ్రేషన్ అంతా ఒక ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అవ్వాలి మీతో, అలానే అనుకుంటున్నారనమాట. మీ పర్సన్ చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు. కానీ ఏదో బ్లాకేజ్ అనేది ఉందండి మీ రిలేషన్షిప్లో. ప్రెజెంట్ అయితే మీరు బ్లాక్ చేయడం కానీ లేదా వాళ్ళు బ్లాక్ చేయడం కానీ అలాంటిది ఏదో ఉంది. కొన్ని లిమిట్స్, బౌండరీస్ పెట్టుకోవడం మీ మధ్య జరిగిన గొడవల వల్ల అనుకుంటాను. కొంచెం డిఫెన్సివ్ ఎనర్జీలో, ప్రొటెక్టివ్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు. కొంచెం అంతగా మాటలు లేనట్టుగా కనిపిస్తుంది. కొంచెం దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తుంది అనమాట. అండ్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్. కాకపోతే ఇది ఎక్కువ రోజులు ఉండదు, ఈ పరిస్థితి అనేది ఎక్కువ రోజులు ఉండదు. త్వరలో మీ మధ్య ఆ బ్లాకేజ్ అనేది పోయి ఓపెన్గా మాట్లాడుకుంటారు. ఒక డీప్ కాన్వర్జేషన్ అనేది జరుగుతుంది. ఒక మంచి కమ్యూనికేట్ చేసుకుంటారు. మంచిగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు కూర్చుని మాట్లాడుకుంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ క్లారిటీ వచ్చాక మీరు తప్పకుండా న్యూ బిగినింగ్ అనేది జరుగుతుందండి మీ రిలేషన్షిప్లో. ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది కదా. ఒక క్లారిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక మంచిగా కూర్చొని ఫస్ట్ మీరు కమ్యూనికేట్ చేసుకుంటారు. కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలా మీతో మీ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి, ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. అప్పుడు న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి. అప్పుడు ఈ బ్లాకేజెస్ అన్ని పోయి మీ మధ్య ఈ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అంటే మ్యారేజ్, వెడ్డింగ్ ఇలాంటివి జరుగుతాయండి. ఎందుకంటే మీది చూసారా సోల్మేట్ కనెక్షన్ మీది. మీరు డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనమాట. ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది మీ రిలేషన్షిప్లో. ఎప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. చాలా డివైన్ పార్ట్నర్స్ అనమాట మీరు. సో ఇదండి ఈరోజు రీడింగ్. ఒకసారి ఏంజెల్ గైడెన్స్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఏంజెల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. అబండెన్స్. ఈ రిలేషన్షిప్లో అబండెన్స్ అనేది రాబోతుందండి. అంటే చాలా గ్రోత్ అనేది ఉండబోతుంది. చాలా పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్తున్నారు ఏంజెల్స్. మీకు చాలా పాజిటివ్గా రీడింగ్ వచ్చింది. ఒకసారి మీ పర్సన్ ఛానల్ మెసేజెస్ కూడా చూద్దాం. మీ పర్సన్వి వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అని. రిగ్రెట్. ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్. మీ మధ్య బ్లాకేజ్, గొడవలు ఉన్నాయన్నాను కదండి, అలా జరగకుండా ఉండాల్సింది అని వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు. ఇలా ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందంటే మీ మధ్య ఒక డిటాచ్మెంట్ అవసరం. కొంచెం దూరంగా ఉంటేనే మళ్ళీ దగ్గర అవుతాము అని దూరంగా ఉండాల్సి వచ్చింది అంటున్నారు. ఇలా దూరంగా ఉండడం వల్ల ఒకరినొకరు హర్ట్ చేసుకుంటున్నాం అని ఫీల్ అవుతున్నారు. సో కొంచెం బాధపడుతున్నారండి మీ పర్సన్. ఎలా అయినా న్యూ బిగినింగ్ అనేది చేయాలి, ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. ఓకే అండి, ఇదే ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ అండి.